ప్రస్తుతం మహాకుంభమేళాకు వేదికైన ప్రయాగ్రాజ్ వద్ద గంగా యమునా నదులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమాన్ని ఏర్పరిచే అంతర్వాహిని నది, పురాణాలలో చెప్పబడిన పుణ్య నది సరస్వతీ నది. అంతటి పవిత్రమైన ఈ నది పంచమ వేదంలో చెప్పినట్టుగా ఎడారిలో ఇంకిపోయిందా? దాని ఆనవాళ్లనేమైనా మిగిల్చిందా? ఇంకా భూగర్భంలో ప్రవహిస్తుందా? లేదంటే మళ్లీ పునరుజ్జీవం పొందిందా? దాని మిస్టరీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. ఆదివేదమైన ఋగ్వేదంలో సరస్వతీ నదిని పూజా ప్రాముఖ్యం కలిగిన ఉత్తమమైన నదిగా, వరదలకు తల్లిగా, ఉత్తమ దేవతగా కీర్తించారు. మొత్తం 60 సార్లు ఈ నది ప్రస్తావన వస్తుంది. ఈ నది సప్తసింధు అనే పుణ్య నదుల్లో చివరిది. సప్తసింధు అనే పదానికి 7 నదుల భూమి అని అర్థం. మిగతా నదులు సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్ మరియు సట్లేస్. వేద సాహిత్యంలో ఆర్యులు మొదట సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారు. దాన్ని వారు బ్రహ్మవర్త అంటే దేవతల భూమి అని పిలిచేవారు. ముఖ్యమైన వైదిక సాహిత్యానికి జన్మస్థానమైన ఈ ప్రాంతం సరస్వతీ నది, దాని ఉపనది అయిన దృషద్వతిలా ఒడ్డున ఉండేదని పండితుల అభిప్రాయం. మనుస్మృతిలోనూ స్వచ్ఛమైన వైదిక సంస్కృతికి బ్రహ్మావర్తం కేంద్రమని పేర్కొనడం జరిగింది. స్కంద పురాణం ప్రకారం సరస్వతీ నది బ్రహ్మదేవుని నీటికుండ నుండి ఉద్భవించి హిమాలయాలపైనున్న పిప్పల వృక్షం మీద నుంచి ప్రవహిస్తూ బద్రీనాథ్లోని సరస్వతి పుష్కరాలకు ప్రారంభ ప్రదేశమైన మానా గ్రామానికి సమీపంలోని కేశవ్ ప్రయాగ్ వద్ద అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవహిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గంగను ఎక్కువగా ఇష్టపడుతున్నాడని సరస్వతీదేవి లక్ష్మీదేవి వద్ద బాధపడింది. దానికి లక్ష్మీదేవి సరిగ్గా స్పందించకపోవడంతో సరస్వతీదేవి భూమిపై తులసి మొక్కగా జన్మించమని శపించింది. తన కోసం లక్ష్మీదేవి శపించబడిందని కోపగించిన గంగాదేవి సరస్వతిని భూమిపై నదిగా అవతరించమని శపించింది. సరస్వతీదేవి మొదట్లో నదీ దేవతగానే ప్రారంభమై తర్వాతి కాలంలో విశిష్టమైన విద్య, జ్ఞానానికి అధిదేవతా స్వరూపంగా గుర్తింపు పొందింది. సరస్వతి అనగా అనేక పాయలతో ప్రవహించే నది అని అర్థం. ఋగ్వేదంలో చెప్పినట్లుగా సరస్వతీ నదికి తూర్పున యమునా నది, పశ్చిమాన సట్లెజ్ నది ఉన్నాయి. ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా సరస్వతీ నది గమనాన్ని మరింత స్పష్టంగా చూపించాయి. హిమాలయాల్లో పుట్టి 1600 కిలోమీటర్ల పొడవుతో హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని కచ్ వద్ద అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఈ మార్గంలో చాలా ప్రాంతాల్లో ONGC భూగర్భ జలాల నిల్వలను కనుగొంది. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ నీరు 4000 సంవత్సరాల నాటిదని గుర్తించారు. ఈ ఆధారాలతో సరస్వతీ నదీ పరివాహక ప్రాంతం హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలుగా పరిశోధకులు భావిస్తున్నారు. సరస్వతీ నదిని అధ్యయనం చేయడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా 2017లో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సరస్వతీ నది హిమాలయాల్లో ఉద్భవించి హర్యానా, రాజస్థాన్ మరియు ఉత్తర గుజరాత్ల గుండా ప్రవహిస్తుందని కమిటీ నివేదిక పేర్కొంది. మరో కథనం ప్రకారం సింధులోయ నాగరికత వెలసిల్లిన రాజస్థాన్లోని కాలిబంగన్, హర్యానాలోని బన్వాలి, రాఖీఘర్, గుజరాత్లోని ధోలవిరా, లోథాల్ ఈ సరస్వతీ నదీ పరివాహక ప్రాంతంలోని ఉన్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. అందువల్లే ఈ నాగరికతను సింధు సరస్వతి నాగరికత అని కూడా అంటారు. ఈ కాలం నాటి అవశేషాలు ఎక్కువగా సింధు నదికి తూర్పున గగ్గర్ హాక్రా నదీ ప్రాంతంలో లభించాయి. ప్రస్తుతం ఇక్కడ సరస్వతి అనే పేరు మీద ఓ చిన్న నది ఉంది. ఇది గగ్గర్ నదికి ఉపనదిగా, పురాతన సరస్వతీ నదికి శాఖగా భావిస్తారు. కొందరు పరిశోధకులు గగ్గర్ హక్రా నదినే సరస్వతీ నది అని, ఇంకొందరు ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మండ్ నదినే సరస్వతీ నదిగా, మరికొందరు సరస్వతీ నదిని ఒక కల్పిత నదిగా భావిస్తారు. వేదవ్యాసుడు గణేశునికి మహాభారతాన్ని వినిపిస్తున్నప్పుడు సరస్వతీ నది ఉధృత ప్రవాహ హోరు ఆయనకు ఇబ్బంది కలిగించడంతో గణేశుడు సరిగ్గా వినలేకపోయాడు. అప్పుడు కోపంతో ఆయన సరస్వతి నదిని అంతరించి పొమ్మని శపించినట్లుగా ఆ శాప ప్రభావం కారణంగానే సరస్వతి నది ఎడారిలో ఆదర్శన అనే ప్రదేశంలో అంతరించిపోయిందని నమ్ముతారు. మహాభారతంలో సైతం సరస్వతీ నది ఎడారిలో అదృశ్యమైనట్టు ప్రస్తావించబడింది. ఆధునిక పరిశోధనల్లో ఇది వర్షాధారిత నదిగా ప్రవహించి వాతావరణ టెక్టోనిక్ మార్పుల కారణంగా ఎండిపోయిందని నివేదికలు చెబుతున్నాయి.
1986 నుండి సరస్వతి నది పునరుద్ధరణకు హర్యానాలోని సరస్వతీ నది శోధ్ సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని ఆదిబద్రి ప్రాంతానికి సమీపంలో 77 ఎకరాల్లో డ్యాం నిర్మాణానికి హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు 2022లో ఒప్పందం చేసుకున్నాయి. హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో ఉన్న ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్ ఆన్ ద సరస్వతి రివర్ అధ్యయనంలో సరస్వతి నది 1402 AD వరకు హర్యానాలో ప్రవహించేదని తేలింది. కేంద్ర ప్రభుత్వమే కాకుండా సరస్వతి నదిపై హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. NGRI డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర తివారీ నేతృత్వంలోని బృందం చేపట్టిన పరిశోధనలో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ ప్రాంతంలో భూగర్భం నుంచి 45 కిలోమీటర్ల వరకు హిమాలయాల వైపు సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. 4 కిలోమీటర్ల వెడల్పున 15 మీటర్ల లోతున నీరు ఉందని అంచనా వేశారు. ఈ విషయాలతో కూడిన పరిశోధనా పత్రాన్ని అమెరికన్ జియోఫిజికల్ యూనిట్ 2021 డిసెంబర్ 1న ప్రచురించింది. ఇటీవల సరస్వతి నది ఎండిపోయింది అనబడే రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర మోహన్గఢ్ అనే ప్రాంతంలో విక్రమ్ సింగ్ అనే రైతు బోరు వేస్తుండగా ఒకేసారి భారీ ఉధృతితో నీరు పైకి ఉపికి రావడంతో పెద్ద గుంత ఏర్పడి అందులో బోరుబావి యంత్రం పడిపోయింది. ఆ నీరు దాదాపు 1/2 కిలోమీటర్ వరకు విస్తరించడంతో చుట్టుపక్కల స్థానికులను వేరే ప్రాంతాలకు తరలించారు. స్థానికులు కూడా పెద్ద ఎత్తున నీరు ఉధృతంగా రావడం చూసి అది ఖచ్చితంగా సరస్వతీ నది అయి ఉంటుందని, భూ అంతర్భాగంలో ప్రవహిస్తూ ఇప్పుడు బయటకు ఉప్పొంగుతోందని చెప్పడం విశేషం. జియోలజిస్టులు సైతం దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. స్వర్గం వద్ద ఉండే క్షీరవాహినితో సమానమైన ఈ పవిత్ర పుణ్యనదిలో స్నానమాచరించడం మరణానంతర అమరత్వానికి మార్గంగా సనాతన భారతీయ హైందవ సంస్కృతిలో భాగమై పరిడవిల్లుతోంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.